ఫ్రెండ్స్, కొంతమంది విద్యార్థులు స్కూల్ క్యాంటీన్లో ప్రశాంతంగా లంచ్ చేస్తూ ఉంటారు. ఆ వాతావరణాన్ని ఒకసారిగా ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. క్యాంటీన్ ముందున్న గాజు పూర్తిగా విరిగి కొంతమంది విద్యార్థులు లోపలికి దూసుకొచ్చారు. ఆ క్షణంలో ఎవరికి ఏం జరుగుతోందో అర్థం కాదు. లోపలికొచ్చిన వారిలో ఒకడు తనతోనే చదువుతున్న సహపాఠిపై తుపాకీ ఎత్తి కాల్పులు జరిపాడు. ఆ సంఘటనతో క్యాంటీన్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. భయంతో విద్యార్థులంతా కదలలేని స్థితిలో నిలిచిపోయారు. తర్వాత వారక్కడున్న మిగతా విద్యార్థులందర్నీ బెదిరించి బంధకులుగా అదుపులోకి తీసుకున్నారు. వారి కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ల ఆగ్రహానికి కారణం స్పష్టమే. ఈ స్కూల్లో తమని ఎవరూ గౌరవించలేదన్న భావన వారిలో గాఢంగా నాటుకుపోయింది. చదువులో మెరుగైన విద్యార్థులు ఎప్పుడూ తమను తక్కువ చేసి మాట్లాడడం, అవమానించడం, ఆ గాయాలన్నీ ఇప్పుడు హింసగా బయటపడుతున్నాయి. ఆ సమయంలో ఒక అబ్బాయి చూపు తనను ఎప్పుడూ వేధించే సహపాఠిపై పడుతుంది. గుర్తుపట్టే లోపే మరో వ్యక్తి అతనిపై కూడా కాల్పులు జరిపాడు. ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కని గుండెల్ని గట్టిగా తాకింది. తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చి ఆమె తల్లికి కాల్ చేయమని ఆదేశించారు. వణుకుతున్న చేతులతో కన్నీళ్ల మధ్య ఆమె జరిగిన ప్రతి విషయం తన తల్లికి చెప్పింది. అనంతరం బంధకులైన విద్యార్థులందర్నీ చూస్తూ పోలీసులకు ఇప్పటికే సమాచారం వెళ్లిందని, ఎవ్వరూ అనవసరంగా ప్రతిఘటించే ప్రయత్నం చెయ్యవద్దని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఈ సంఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆదేశించారు. తమ చర్యను ప్రపంచం మొత్తం చూడాలన్న వికృత ఆలోచన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇదే సమయంలో స్కూల్ ప్రిన్సిపల్ అక్కడికి చేరుకున్నారు. పిల్లలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేయాలని ప్రయత్నించారు. కానీ పరిస్థితి చేతులు దాటిపోయింది. ఆ ప్రయత్నం విషాదాంతంగా ముగిసింది. ఈ భయానక ఘటనలన్నింటినీ ఒక అమ్మాయి బాత్రూం వైపు నుంచి చూస్తోంది. భయంతో ఏం చేయాలో తెలియక ఆమె పైకప్పు దగ్గర ఉన్న చిన్న ఖాళీ స్థలంలో దాక్కుంటుంది. అక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం కోసం ప్రయత్నిస్తుంది. అనుకోకుండా పైకప్పు భాగం కూలిపోవడంతో ఆమె కింద పడిపోతుంది. ఆ శబ్దం విని అక్కడికొచ్చిన వ్యక్తి చుట్టూ గమనిస్తాడు. కానీ ఆమె అప్పటికీ అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకుంది. అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ అమ్మాయి వెనుకవైపు మార్గం ద్వారా బయటకు పరుగులు తీస్తుంది. కొద్దిసేపట్లోనే స్కూల్ ప్రాంగణం దాటించి స్వేచ్ఛగా బయటకు చేరుకుంటుంది.